హలో మై డియర్ మేడమ్స్. హలో మై డియర్ సార్స్. టుడే స్పెషల్ మెత్తాళ్ళు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఎండుమిరపకాయలు, ధనియాలు, తెల్లగడ్డ కొంచెం, తర్వాత క్లీన్ చేసుకున్న మెత్తాల్లో సాల్ట్, కొంచెం రుచికి తగ్గట్టుగా కారం, చిటికెడు పసుపు, ఇంకా మనకి ఇంకా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మొత్తాన్ని కలిపి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏం చేద్దాం? తర్వాత ప్యాన్ పెట్టి ఒక చెంచా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు అయితే తీసుకుందాం. ఎందుకంటే కరివేపాకు వేస్తే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్కి. చూడండి, ఇప్పుడు ఆవాలు వేద్దాం, తర్వాత జీలకర్ర వేద్దాం, తర్వాత ఏం చేద్దాం చెప్పండి? కరివేపాకు వేద్దాం. ఇవి కొంచెం చిటపటలాడించిన తర్వాత మనం ముందుగా అయితే కలిపి పెట్టుకున్న మెత్తాలని వేసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అబ్బా, నాకు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. ఓకే, తర్వాత అంటే మీరు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ బాగా పట్టాలి కదా, మంచి స్మెల్ వస్తుంది. నిజంగా నాకైతే అసలు దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది స్మెల్. కానీ చెప్పాను కదా ఇందాక, కరివేపాకుతో ఏ కూరనైనా స్మెల్గా చాలా బాగా తయారు చేసుకోవచ్చు అని. తర్వాత మనం ఇందాక చెప్పాను కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, తెల్లగడ్డ కారం చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మిక్సీకి వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిపోతుంది. నాకైతే కారం అంటే చాలా ఇష్టం, స్పైసీగా తినాలని. అందుకని నేను ఇంకొంచెం స్పైసీ వేసుకుంటాను. చాలా స్మెల్ వస్తుందండి. చూసారు కదా, దించేసేసాను. తర్వాత కలుపుకున్నానండి రైస్లో, వేడి రైస్ వేడివేడిగా. అసలు ఎంత బాగుందంటే స్మెల్లే అసలు చెప్పలేను. నోట్లో మీకు కూడా నోరు ఊరిపోతుందని అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి కూడా రైస్ వేసుకున్నానండి. చాలా